హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇది నా టొరంటో ట్రిప్కి కంటిన్యూయేషన్. సో మేము ఇక్కడ నయాగరా పోయినాం కదా. నయాగరా తర్వాత ఇక్కడ ఒక దగ్గరలో జూ ఉంది, జూకి వచ్చినాము. కొంచెం అట్లా టికెట్ వచ్చేసి $40 ఎంట్రీ టికెట్. ఇక్కడ అన్ని పులులు సింహాలు ఉన్నాయంట, చూసిపోదామని చెప్పి వచ్చినాము. ఎక్కువ సుత్తి లేకుండా లెట్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్. మామ బనాని మనుషులను కూడా ఇట్లాంటి జూలో పెట్టి రోజు ఇంత అన్నం పెట్టి వచ్చిన జంతువులు మనం చూసుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏం పని ఉండదు, పాట ఉండదు, మంచిగా ఇంత టైం కింద పెడతారు, ఇంత తినం అనుకుంటే అయిపోతుంది. ఏమైంది ఎండ ఎక్కువ తగిలిందా నీకు? బ్లాగింగ్ ఎక్కువ అవుతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది ఈరోజు. ఫస్ట్ వచ్చేసి బర్డ్స్ దగ్గరికి వచ్చినాము. ఇవేమంటారు, ఫ్లెమింగోస్. మీరు కూడా చూడరు. బెంగాల్ టైగర్. ఈ బెంగాల్ టైగర్ ఇట్లా చూస్తున్నాయి. మధ్యాహ్నం పూట వచ్చి అవి ఇట్లా ఎగురమంట వారా వచ్చిన్నాయి. ఎంత ప్రశాంతంగా అనుకునేమో అవి. అంతే, వాటికి కావాల్సిన టైంకి వేస్తారు. ఏంటిది? మామ అటు నుంచి రూట్ ఉన్నట్టుంది మామ. లోపలనే కారా మళ్ళా బయట ఒక్కడైతే పరిగెట్టుకుంటూ దారి ఉందని చెప్పి ఉరికింది లోపలికి అంటారు. ఈ బ్రౌన్ బేర్స్ నార్మల్గా అయితే ఈ బ్రౌన్ బేర్స్ మన ఇండియాలో ఉండవు, ఎందుకంటే వీటికి కావాల్సింది కూల్ టెంపరేచర్. మోస్ట్లీ కెనడా, అలాస్కా ఇట్లాంటి రీజన్స్లోనే ఉంటాయి. సో నేను ఈరోజు ఈ వ్లాగ్లో స్పెషల్గా నేను చూపించిన ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గ్రెజిలియన్ బేర్ కదా, బ్రౌన్ బేర్స్ సింపుల్గా చెప్పాలంటే. సో చూడండి ఒకసారి. నార్మల్గా అయితే ఈ బ్రౌన్ బేర్లు, బ్లాక్ బేర్స్ ఏం చేసాయంటే సమ్మర్ టైంలో ఆయిల్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ తింటాయి. చాలా అంటే చాలా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెంచుకొని నార్మల్గా వింటర్ అంతా సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే ఒక కమెంట్ కూడా చేయండి. ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ.